హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము సుప్త వజ్రాసనం చేయబోతున్నాము. సుప్త వజ్రాసనాన్ని మనము ఈరోజు బెడ్షీట్ సహాయంతో చేయబోతున్నాము. ఈ విధంగా మనము 3 నుంచి 4 ఇంచులు థిక్గా ఉండే బెడ్షీట్ని తీసుకోవాలి. ఒక వింటర్లో వాడే రగ్గుని మనము ఒకవేళ ఫోల్డ్ చేసినట్టయితే దీన్ని చూడండి 4 ఇంచులంత మందంగా ఉంది. ఇలా మెత్తగా ఉన్న బెడ్షీట్ని ఈ విధంగా సక్రమంగా ఫోల్డ్ చేసుకోండి. ఆ యొక్క ఫోల్డ్ చేసిన బెడ్షీట్ని మనము పృష్ఠభాగాల కింద పెట్టి కూర్చుందాము. ఇలా కూర్చొని మనము ముందుగా ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేసేటప్పుడు మనము కాళ్ళని వజ్రాసనంలో పెడతాము. ఇలా వజ్రాసనంలో కాళ్ళని పెట్టడం వలన కొంచెం వజ్రాసనంలో కాళ్ళు అలవాటు పడిపోతాయి. ఇక్కడ బ్యాక్ని స్ట్రైట్గా చేసి మనము ముందుగా మన కుడిముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమముక్కు రంధ్రంతో 30 నుంచి 40 సార్లు తీవ్రంగా తొందరగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. ఇప్పుడు రెండో వైపు చిటికన వేలు ఉంగరం వేలుతో ఆ ఎడమ ముక్కు రంధ్రం క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుందాము. మనకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు కళ్ళని అలానే మూసిపెట్టండి. ఈరోజు చేసే సుప్త వజ్రాసనాన్ని మనము ఒక రెస్టరేటివ్ ఇన్ పాస్చర్గా వాడొచ్చు. అంటే మనము ఆ పాస్చర్లో ఎక్కువ సమయం పాటు ఉండి మన కండరాలని రిలాక్స్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనము నాడీ శోధన ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలిపెట్టండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలిపెట్టాలి. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. ఈ యొక్క ప్రక్రియని కంటిన్యూ చేయండి.
ఈ విధంగా కొంత సమయం పాటు ప్రాణాయామం చేసి నెమ్మదిగా కాళ్ళని స్ట్రైట్గా చేయండి. కాళ్ళని మూసివేసే మనము కాళ్ళని ఈ విధంగా ఆడించుతాము. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. ఈ యొక్క వార్మప్ చేసేటప్పుడు కళ్ళని ఓపెన్ చేయకుండా కళ్ళని అలానే మూసిపెట్టండి. ఇక్కడ మనము కళ్ళని ఎందుకు మూసిపెడుతున్నాము? సుప్త వజ్రాసనంలో మనము కళ్ళని మూసిపెట్టి ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండడానికి ప్రయత్నించబోతున్నాము. కాళ్ళ యాంకిల్స్ని ఈ విధంగా రొటేట్ చేయండి. అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేయండి. అలా రొటేట్ చేసి ఈ విధంగా కుడి కాలుని వెనకాలకి ఎడమ కాలుని వెనకాలకి చేసి పెట్టండి. ఈ విధంగా మనము పృష్ఠభాగాలు కింద బెడ్షీట్ని కొద్దిగా పెట్టేసి మిగతా బెడ్షీట్ని వెనకాలకి చేసి పెట్టాలి. అలా పెట్టి మనము ఈ విధంగా నెమ్మదిగా వీలైనంతగా కిందికి వెళ్ళాలి. నేను కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాను కాబట్టి మోచేతులపై తొందరగా వెళ్ళిపోయాను. మీరు ఇంత తొందరగా వెనకాలకి రాలేకపోతారేమో. అయితే అలాంటి వాళ్ళు మీ యొక్క పృష్ఠభాగాల కింద కూడా బెడ్షీట్ని పొడవుగా చేసి పెట్టండి. అలా చేసి ఈ విధంగా బెడ్షీట్ని ఉపయోగిస్తూ మనము నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. ఇక్కడ దిండుని కూడా మనం పెట్టుకోవచ్చు. అలా పెడుతూ మనము ఇలా తలని కింద తీసుకొని రావాలి. ఇలా రావాలంటే అందరితో వీలు కాదు. అయితే ఇంత కిందికి రాలేకపోతే ఈ విధంగా బ్లాక్ని మనము మీడియం హైట్లో లేదా ఈ విధంగా మినిమం హైట్లో పెట్టవచ్చు. అలా పెట్టి ఈ యొక్క ఛాతిని పైకి లేపాలి. ఇలా ఛాతిని పైకి లేపుతూ ఇక్కడ మనము వీపుపై పడుకోవాలి. అసలైతే మనము ఈ బెడ్షీట్ని కూడా ఉపయోగించకుండా మ్యాట్పై పడుకునేలాగా కిందికి వెళ్ళాలి. కానీ అంత ఇబ్బంది మన బాడీకి ఇవ్వకుండా ఇక్కడ బెడ్షీట్ని పెట్టుకుంటున్నాము. పిల్లోని పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. కానీ బోల్స్ దాన్ని ఒకవేళ పెట్టినట్టు అయితే ఈ యొక్క పాస్చర్ చాలా ఈజీగా అవుతుంది. దీన్ని కొద్దిగా కష్టతరంగా మార్చడానికి ఈ విధంగా నేను బెడ్షీట్ని ఉపయోగిస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క ఛాతీ ఏరియా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. గుండె బాగా ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్ ఊపిరితిత్తులు కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. మెడలో ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలా చెక్క ముక్కని ఉపయోగించడము లేదా చేతులని ఈ విధంగా మెడ కింద పెట్టి ఆసనం చేయడము అనేవి చేయవచ్చు. పొట్టలో ఉన్న కండరాలని బాగా లోపలికి లాగాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ వీపులో ఎలా అనిపిస్తుందో ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. యాక్చువల్గా బెడ్షీట్ లేకుండా ఈ ఆసనం చేసినట్టయితే బ్యాక్ ఫ్లాట్గా అవుతుంది. కానీ మనం ఇక్కడ దాన్ని కొద్దిగా మారుస్తున్నాము. ఏం మారుస్తున్నాము? వీపు వెనకాల బెడ్షీట్ని పెట్టాము. ఇలా వీపు వెనకాల బెడ్షీట్ ఉండడం వలన మన వీపు బాగా డీప్గా ఆర్చ్ అవుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ కళ్ళని మూసివేసి ఎంత సమయం పాటు ఉండగలిగితే అంత మంచిది. ఎక్కడెక్కడ మనకు స్ట్రెచ్ అనిపిస్తుంది? మన ఛాతీలో బాగా స్ట్రెచ్ అనిపిస్తుంది. వీపు ఇంకా ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఛాతీలో స్ట్రెచ్ అనేది ఉంది. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి ఇది ఉడియాన బంధ ఇంకా అలానే పొట్టపై కూడా బాగా ప్రభావం చేస్తుంది. అతి తీవ్రంగా ఇంకా అందరికంటే ఎక్కువగా ఇది కాళ్ళ వేళ్ళని, తొడలని, నడుములపై బాగా ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ మనము ఎంత సమయం పాటు అయితే అంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఇక్కడ నుంచి మనము ఒకవైపు టర్న్ అవ్వచ్చు. లేదా మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. అలా కాళ్ళని సూటిగా చేసి పెట్టి ఒకవైపు తిరిగేసి ఈ బెడ్షీట్ని తీసేయండి. అలా తీసి మనము
వీపుపై పడుకొని శవాసనంలో వెళ్ళాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే సుప్త వజ్రాసనంలో మనము వీపుపై పడుకొని ఈ ఆసనం చేస్తున్నాము. అందుకే దీని పేరు సుప్త వజ్రాసనం అని అన్నాము. సుప్త అంటే వీపుపై పడుకొని చేసే ఆసనాలు. ఈ ఆసనం చేసే ముందు మనము వీపుని నిటారుగా పెట్టి కూర్చుందాము. సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. అయితే వజ్రాసనంలో కాళ్ళకి కష్టం కాకుండా మన పృష్ఠ భాగాల వెనుక ఏదైనా కుషన్ని లేదా బెడ్షీట్ని యూస్ చేసి ఈ ఆసనం చేయవచ్చు. ఈ సుప్త వజ్రాసనము మనము ఈరోజు బెడ్షీట్ సహాయంతో చేస్తున్నాము. ఈ బెడ్షీట్ కనీసం 3 నుంచి 4 ఇంచుల థిక్నెస్లో ఉండాలి. ఈ ఆసనము చేసే ముందు మనము కొద్దిగా ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము? ఇలాంటి ఆసనాలు ఎప్పుడైతే రిలాక్సేషన్ ఇచ్చే ఆసనాలు చేస్తామో లేదా ఏ ఆసనాలలో ఎక్కువ సమయం పాటు ఉంటామో అలాంటి ఆసనాలు చేస్తామో దానికంటే ముందు మనం ప్రాణాయామం చేసినట్టు అయితే ఆ ఆసనంలో మనము ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. కళ్ళని మూసివేసి మనము ప్రాణాయామం చేద్దాము. ముందుగా మనం బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేసి ఎడమ ముక్కు రంధ్రంతో భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా భస్త్రిక ప్రాణాయామము మనము ఎడమ ముక్కు రంధ్రంతో చేసిన తర్వాత కొంత సమయం పాటు ఏ విధంగా అనిపిస్తుందో అనేది గమనించాలి. ఇప్పుడు మనము ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో అదే విధంగా శ్వాస తీసుకొని వదిలేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మనము ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో శ్వాసని నిదానంగా వదిలిపెట్టాలి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస నిదానంగా తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలిపెట్టండి. ఇలా శ్వాసని దీర్ఘంగా ఈ విధంగా ప్రాణాయామము ఇంకొన్ని నిమిషాల పాటు చేద్దాము.
ఈ విధంగా శ్వాస తీసుకొని వదిలేసి కళ్ళని అలానే మూసివేసి కాళ్ళని సూటిగా చేయండి. అలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ స్ట్రెచ్ చేయండి. మన వైపు లాగండి, మళ్ళీ పాయింట్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు కాళ్ళ వేళ్ళని ముందుకు చేయడము, మన వైపు లాగడం చేస్తూ ఉండవచ్చు. ఇలా చేయడంతో కాళ్ళల్లో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత కాళ్ళని కొద్దిగా షేక్ చేయండి. ఇలా షేక్ చేసి మనము మన బెడ్షీట్ని ఒకవైపు పెట్టేసి ఇలా పడుకొని తల కింద మనము ఒక బ్లాక్ని పెట్టుకోవచ్చు. గడ్డాన్ని మనము ఛాతీ వైపు చేయాలి. ఇక్కడ భుజాలని చాలా దూరంగా చేస్తూ మనము చేతులని చెరో వైపు కూడా పెట్టవచ్చు. ఒకవేళ మీకు కాళ్ళల్లో ఇబ్బంది అనిపిస్తే కాళ్ళ మడమలని పట్టుకోవడమో, తొడల దగ్గరనో, నడుము దగ్గర కూడా చేతులను పెట్టవచ్చు. లేదా ఈ విధంగా చేతులని బంధించి పొట్టపై కూడా పెట్టవచ్చు. పొట్ట కండరాలని లోపలికి బిగించండి, కళ్ళని మూసివేయండి. ఇలా మూసివేసి మనము ఇక్కడ అదే విధంగా ఉండాలి. ఇక్కడ ఈ బెడ్షీట్స్ మన వీపు కింద ఉంది కాబట్టి మన ఛాతీ భాగము కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. అలా ఛాతీ ఎక్స్పాండ్ అవ్వడం వలన ఊపిరితిత్తుల్లో ఎక్స్పాండ్ అయ్యి అక్కడ మనము శ్వాస బాగా తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ యొక్క స్ట్రెచ్ మన కాళ్ళల్లో, నడుములలో, తొడలలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది ఇస్తుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. గడ్డాన్ని ఈ విధంగా పైకి అనకుండా గడ్డాన్ని ఈ విధంగా ఛాతీ వైపు అనాలి. ఈ మెడ వెనకాల భాగంలో స్ట్రెచ్ పడేటట్టుగా చూసుకోవాలి. ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావచ్చు. మనము కావాలంటే కాళ్ళని స్ట్రైట్గా చేసుకోవచ్చు, లేదా ఒక చేతిని సైడ్ వైపు తీసుకెళ్ళి సైడ్లో టర్న్ అవ్వచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసి మనము కావాలంటే తొడలని ఈ విధంగా దూరంగా చేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడం వలన మన శరీర భారం తొడలపై ఉంటుంది కాబట్టి తొడలు ఇక్కడ కాంట్రాక్ట్ అవుతాయి. దాంతో మనకు తొడలు బాగా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన ఛాతీ భాగంలోని కండరాలు, పుట్టలోని కండరాలు, అలాగే కాళ్లలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చూడడానికి చాలా సులభంగా ఉన్నా ఇంత సులభంగా అందరూ చేయలేకపోతారు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయకూడదు. యాంకిల్స్లో నొప్పి ఉన్నవాళ్ళు యాంకిల్స్ కింద ఏదైనా కుషన్ని పెట్టుకోవాలి. మీరు ఎంత వీలవుతేనే అంత కిందికి వెళ్ళండి. మెడలో నొప్పి ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆసనం చేస్తే మంచిది. ఈ ఆసనంతో మనకు గాయాలు అవ్వకుండా రిలాక్సేషన్ వచ్చేలాగా చూసుకుంటూ ఆసనం చేస్తే మంచిది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో సుప్త వజ్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.